హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఎటువైపు ప్రయాణిస్తుంది, ఆందోళన చెందాల్సిన విషయం. చాప కింద నీరులా ప్రవహిస్తున్నటువంటి ఈ లావా విషయం ఇలాంటి పరిణామాలు దారితీయనుంది. 60 ఏండ్ల గోస నుంచి విముక్తి పొంది మన రాష్ట్రం, మన పాలన, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పాలన నుంచి వచ్చినటువంటి ఉద్యమం ఫలితాలు అడుగెడుతున్న సమయంలో మనలో తిక్క పుట్టి చెప్పుడు మాటలకు మార్పు కొనుక్కుంటే ఫలితం ఏం జరిగింది? మన చాప కింద నీరు వస్తూ ఉన్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం ఏర్పడుతుంది. మళ్ళీ ఆంధ్రుల చేతిలో పెత్తనమా, మళ్ళీ ఆంధ్రీకరించబడుతుందా అనేది ఆందోళన. ఎందుకంటే ఈ వార్త చూస్తే గుబులేస్తూ ఉంది, బాధేస్తూ ఉంది. బాధపడాలి, ఏడవాలా, దుఃఖించాలా, ఎవరిని నిందించాలి, ఏమి కర్మ, ఈ గిఫ్ట్ ఎందుకు వచ్చింది మనకు? కేవలం అపోహలకు కర్మ, అపోహలకు మనం మార్పు కోరుకుంటే ఫలితం ఇట్లాగే ఉంటుంది. ఎంత దుర్మార్గం ఇది ఒక్కసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి జాబ్ మేళా, ఆంధ్రప్రదేశ్ జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చేస్తున్న మన ప్రియతమ యువ నాయకుడు, పేదల పెన్నిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారికి మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ తప్పేమనిపిస్తుంది కదా మనకు, మంచి నిరుద్యోగులు ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, జాబ్ మేళా పెట్టారు, అదేంటి మనం భయపడాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తుంది కదా. మన దేశంకి వస్తే పాకిస్తాన్లో రిక్రూట్మెంట్ చేస్తే ఎట్లుంటుంది, అది ఇక్కడ జరిగింది కూడా. తెలంగాణ గడ్డ మీదకి వచ్చి, హైదరాబాద్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తారట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకు, ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తారట. ఎక్కడ ఇప్పిస్తారు? అది హైదరాబాదులో ఉన్న మన నీళ్ళ మీద, మన గడ్డ మీద, మన నేల మీద, మనం ఇచ్చిన వసతుల మీద ఉన్న కంపెనీలో వీళ్ళెవరో వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తారట. ఇంతకన్నా దుర్మార్గం ఉందా? నిన్న కుకట్పల్లిలో జరిగింది. కొండాపూర్ టీఎస్సీఎం భిక్షపతి యాదవ్ కృష్ణవేణి ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్ 8వ బెటాలియన్లో ఈ జాబు మేళా నిర్వహించారు. ఈ జాబు మేళా ఆంధ్ర యువతకు, స్పష్టంగా బ్యానర్లు కట్టారు వాళ్ళు, ఆంధ్ర యువతకు ఆంధ్ర ఉద్యోగాలు. ఎక్కడ? తెలంగాణ గడ్డ మీద ఉన్నటువంటి కంపెనీల్లో. మరి ఈ కంపెనీలో వీళ్ళ సొత్తమా, వీళ్ళ సొత్తా, వీళ్ళ ఊరికే పెట్టుకున్నారా? మన గూగుల్ కంపెనీ ఎట్లాంటి కంపెనీలో ఇప్పించారంటే జాబులు, ఏం చెప్తున్నారు, ఎట్లాంటి కంపెనీలో ఇప్పించారు ఈ జాబులు? వాళ్ళ ఫిలిం సిటీలో, వాళ్ళ క్యాన్సర్ హాస్పిటల్నో కాదు, అవైనా మనయే, మన భూములే. అగ్వాకి ఇప్పించాం, మేము దేశాన్ని ఉద్ధరిస్తున్నాం, సమాజ సేవ చేస్తున్నాం అంటే ఇచ్చాం మనం. ఆ ఊరికేమే వాళ్ళు ఏమో సంపాదించుకున్న ఆస్తులు కావేవి. పోనీ అక్కడేమైనా ఇచ్చారా అంటే అక్కడ కూడా కాదు. జెన్ప్యాక్లో, ఎంపవర్ ఆఫ్ సర్వీస్లో, ఐటీ కంపెనీలు, ఫార్మసీ కంపెనీలో, ఎంఎన్సీ కంపెనీలో బీపీఓ ఉద్యోగాలు, ఇట్లాంటి ఉద్యోగాలు ఇప్పించడానికి జాబ్ మేళా నిర్వహించారు. మీ రాష్ట్ర ప్రజలకు మీ రాష్ట్రంలో ఉపాధి కల్పించడం మొగడా అంటే, మీ రాష్ట్రంలో మీరు అభ్యుదయం చేసిన కంపెనీలో స్థాపించండి అంటే అక్కడ ఆడ విషయం లేదు. ఆడ హోటల్ మేనేజ్మెంట్లో సర్వీస్ చేసే వాళ్ళకి టైలు కట్టి ఫోటోలు దిగారు. మరి ఉద్యోగాలు రాకపోతే యువత తిరగబడతారు అనుకున్నారేమో. తేరగా ఉన్న ఇంట్లో వచ్చి అంటే ఎవరో పెళ్లి పందిరి వేసుకుంటే అక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకోండి, మీ పేదరికానికి ఎవరు కాదనరు. కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా మీ పిల్లలు అని చెప్పుకుంటుంటారా? అది కరెక్టా? తెలంగాణ గడ్డ మీద వచ్చేసి హైదరాబాదులో నడిబొడ్డున జాబ్ మేళా నిర్వహిస్తుంటే వ్యవస్థ ఏం చేస్తుంది? రాజ్యాంగబద్ధంగా ఇది తప్పు కాకపోవచ్చేమో, చట్ట ప్రకారంగా తప్పు కాకపోవచ్చేమో. ఇదే విధానాన్ని మేము అక్కడికి వచ్చి మా తెలంగాణ ప్రజలు తీసుకొచ్చి అమరావతిలో ఉద్యోగాలు ఇప్పిస్తా అంటే మీరు కనీసం ఫ్లెక్సీ కట్టనిస్తారా, ఫ్లెక్సీ బ్యానర్ కట్టనిస్తారా అని మేము అడుగుతా ఉన్నాం. మీ విశాఖపట్నం పోర్ట్లో, విశాఖ బీచ్లోనూ మీరు పెడుతున్నట్టు, నిన్న ఏదో పెడుతున్నారు గోవా బీచ్ లాంటిదే, అక్కడ తీసుకొచ్చి మా యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మేమేమైనా చేస్తే
మీరు ఆహ్వానిస్తారా? కనీసం ఫ్లెక్సీ కట్టిస్తారా? సవాలు విసురుతున్న దమ్ముంటే ఎవరు స్వీకరిస్తారో మీ ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సుమారు 3 కోట్ల మంది ప్రజలు ఉన్నారేమో, ఆ 3 కోట్ల ప్రజల పిడికడి మంది ఉన్నట్టు రాజకీయ నాయకుల ఇదే నా సవాల్. స్వీకరించేవాడు దమ్మున్నవాడు ఎవరున్నాలో చూద్దాం. తెలంగాణ గడ్డ మీద మీ సొమ్మేం లేదు, మీ ఆస్తులేం లేవు, పంచి కట్ చేసి వాటా ప్రకారం మీకు ఇచ్చి పడేశాం, రూపాయి అనా పైసలు లేకుండా. ఇక్కడ ఎలాంటి అధికారం లేదు. విభజన చట్టంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని హక్కు కాలం గడిచిపోయింది. ఆ కాలంలో మీరు తోక ముడిచి పారిపోయారు. ఎందుకు పారిపోయారో, ఎందుకు పలాయన చిత్తగిచ్చారో, కరకట్టకపోయి ఎందుకు దాచుకున్నారో, అర్ధరాత్రి మాయం ఎందుకు పోయారో తెలవదా? ఇది చాలా దుర్మార్గం కదా. ఎవరో ఒకరు ఐడెంటిటీ కోసం, పెత్తనం కోసం, పదవుల కోసం ఇట్లా నీచాన్ని నికృష్టానికి దిగజారితే ఇక్కడి వాళ్ళు బహుశా మరి ఇక్కడి వాళ్ళకైతే నేను అనుకుంటలేను. కృష్ణ భిక్షపతి యాదవ్ అంటున్నాడు, మరి ఇక తెలంగాణ ఆయననో కాదో, ఈయన కథ ఏందో, ఈయన ఉద్దేశం ఏందో, ఈ మహానీయునికి చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళెవరో పిలుస్తారు, తప్పేం లేదు. మరి ఇక్కడ మంత్రి వాళ్ళు వచ్చారు, ఇట్లా జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, తెలంగాణ వాదులు గ్రహించారో లేదో తెలుసుకోవాలి. ఇది కూడా ఖచ్చితంగా ఇది దుర్మార్గం. మీరు అందరు యువతకు ఇవ్వండి, అట్లయినా పుణ్యం కట్టుకోవాల్సి ఉండే. ఆంధ్రప్రదేశ్ యువతకు మాత్రమే ఆహ్వానం పలికినటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ లెక్కనే చూస్తే మేము అమరావతిలో కూడా జాబ్ మేళ పెడతాం. మా యువతను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని డిమాండ్ చేస్తాం. ఇస్తారా? మీ సాధికారత ఎంత, మీ ఉదారత ఎంతో కూడా చూస్తాం. వేచి చూద్దాం ఇట్లాంటి దాని మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో. ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏమైనా వీటి మీద ఖండిస్తాడా, చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.